గౌతమ్ అహల్య కోసం అని చెప్పి శ్రావ్యని చీర అడగడంతో ఇక శ్రావ్య ఎంతో కోపంగా తన దగ్గర ఉన్న చీరలన్నీ గౌతమ్ మొహన విసిరి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో గౌతమ్ బాధపడుతూ అహల్య ఉన్న గదిలోకి వస్తూ ఉంటే సుభద్ర ఆ గుమ్మానికి ఎదురుగా చీరలు పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సుభద్ర ఇచ్చిన చీరలను గౌతమ్ అహల్యకు ఇస్తాడు. మరోపక్క అదితి హాస్పిటల్ నుండి తప్పించుకొని స్కూటీ మీద గౌతమ్ ఇంటికి వస్తూ ఉంటుంది. తన కండిషన్ అస్సలు బాగోలేదని, వైల్డ్గా రియాక్ట్ అవ్వచ్చు అని చెప్పి జాగ్రత్తగా చూసుకోమని అదితి వాళ్ళ పేరెంట్స్కి డాక్టర్ చెబుతూ ఉంటారు. మరోపక్క గౌతమ్ అహల్య కోసం అని చెప్పి కిచెన్లో తన్ని స్వయంగా వంట చేస్తాడు. వంట చేసి ప్లేట్లో తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు గౌతమ్ వాళ్ళ అక్క, చూసారా నాన్న, మనమంతా ఇలా ఏడుస్తూ కూర్చుంటే అవేమీ పట్టనట్టుగా వాడు మాత్రం వాడి పెళ్ళానికి పరమాన్నం పట్టుకొని వెళ్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్ వాళ్ళ తండ్రి, నేనేం మాట్లాడాలి, నా కొడుకులాగా ప్రవర్తిస్తే ఏదో ఒకటి అనేవాడిని, కానీ ఇప్పుడు వాడు భర్తలాగా ప్రవర్తిస్తున్నాడు, నేనేం మాట్లాడలేను అని చెప్పి ఆయన బాధగా లోపలికి వెళ్ళిపోతారు. మరోపక్క అహల్య ఇంద్రని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ అహల్య కోసం అని చెప్పి భోజనం తీసుకుని వచ్చి, అహల్య, నీకోసం నేను భోజనం తీసుకొచ్చాను, తిను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అహల్య గౌతమ్ని చూస్తూ ఎంతగానో ఏడుస్తూ, నా మీద, నా కడుపులో ఉన్న బిడ్డ మీద మీరు ఇంత అభిమానం చూపిస్తున్నందుకు ఆనందపడాలో, నా కోసం మీరు ఇంట్లో వాళ్ళతో ఇన్ని అవమానాలు భరిస్తున్నందుకు బాధపడాలో తెలియడం లేదు అని చెప్పి అహల్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా గౌతమ్ అహల్యని ఓదారుస్తూ తనే స్వయంగా అహల్యకి భోజనం తినిపిస్తూ తనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.